వీర సైనికులారా, వీర నారీమల్లారా, లేవండి, నడుం బిగించండి. మాతృభూమికి ముద్దు బిడ్డలు మీరు. మీ తల్లి రుణం తీర్చుకునే సమయం ఆసన్నమైనది. పగపగ మండే సూర్యునిలా కదిలిరండి. నిప్పు కణికలా విజృంభించండి. శత్రువును భస్మీపట్నం చేయండి. ఆ తెల్ల దొరలను తరిమి తరిమి కొట్టి తిరిగి రాని లోకాలకు పంపించండి. దిక్కులు పెక్కటెళ్ళినా, పంచభూతాలు పారిపోయినా, పక్కన పిడుగులు పడినా, ఫిరంగులు పేరినా, ఈటలు విరుచుకుపడినా, తూటాలు చెలరేగిపోయినా, మాట తప్పేది లేదు, మడమ తిప్పేది లేదు. కళ్ళల్లో వాడి, రక్తంలో వేడి, గుండెల్లో ధైర్యం, కండల్లో కరుగుతనం నింపుకొని ఒక్కొక్క భారతీయుడు ఒక్కొక్క సింహమై శత్రువుల కుత్తుకలను తెగనరకాలిరా. నేను సిద్ధం, మీరు సిద్ధమా? హర హర మహాదేవ, హర హర మహాదేవ, హర హర మహాదేవ. ఓరి తుచ్చుడా, లూతస్, నా భరత జాతిని బానిస జాతి అంటావురా? ఒరే నీచుడా, మాల్కన్, మొన్ననే కదరా నా చేత చిక్కి నా పాదాలపై పడి శరణు వేడిపోయితివి. ఓరి మోసకారి, మీకు పౌరుషం ఉన్నచో మా మరాఠా వీరుల్లో ఒక్కరినంటే ఒక్కరిని ఎదిరించి చూడరా. ప్రతి వీరుడు శత సాహస రూపధారి అయి మీపై లంఘించినచో మీరు మీ ఫిరంగులు గాలిలో ఎగిరిపోతాయిరా. ఒరే మూర్ఖుడా, స్టువార్టు, నా బిడ్డ బ్రహ్మోపదేశములకు నా ధనం వెచ్చించడానికి నాకు అధికారం లేదంటావరా? మా జాతి దయాదాక్షిణ్యాలతో మీ కళ్ళబొల్లి మాటలతో ఇసడు చోటు ఏర్పరచుకొని ఇప్పుడు మాపైనే అధికారం సాధిస్తారా? బిడ్డ దామోదర, ఈ మార్వాడ రాజవంశీయుల కీర్తి ప్రతిష్టలు విశ్వవిఖ్యాతి గావించుడు. సోదరా దేశ్ముఖ్, నా బిడ్డ దామోదరుని కాపాడే భారం నీదే. అయ్యో, తల్లి ప్రేమ పెనవేయుచున్నదే. మరణం మరణం మరణం. ఏది మరణం? మన గుండె ధైర్యం కన్నా శత్రు బలగం పెద్దది అనుకోవడం మరణం. రణరంగంలో చావు కన్నా పిరికితనంతో బ్రతికుండడం మరణం. మన భరతమాతను అవమానించి నీచుడు కళ్ళెదురుగా నవ్వుతూ దిగజూస్తుంటే వాడి తల నరికి అమ్మ పాదాల కింద పాతకుండా వెన్ను చూపి పారిపోవడం మరణం. ఆ మరణాన్ని జయించడానికి నేను వెళ్తున్నాను. నా తల్లిని, నా నేలని ఏ నీచుడు నికృష్టుడు ముట్టుకోలేడని రొమ్ము చీల్చి నెత్తురు తాగి చెప్పడానికి వెళుతున్నాను. నాతో వచ్చేదెవరు? నాతో చచ్చేదెవరు? ఆ మరణాన్ని దాటి నాతో బ్రతికేదెవరు? స్వరాజ్యం నా జన్మ హక్కు. నా కండలో ప్రాణం ఉన్నంత వరకు నేను ఆంగ్లేయులతో పోరాడతాను.